జగిత్యాల జిల్లాలో గత రాత్రి కురిసిన వర్షానికి తడిసిన కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన వారి ధాన్యం అరుగుల కష్టపడి శ్రమించి పండించిన పంట కొనుగోలు చేసే సమయానికి అకాల వర్షాలకు తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. मैंने काम भी किया है बात లింగారెడ్డి ఇప్పుడు ఈరోజు ఇప్పుడు 4 గంటలకు వచ్చి వర్షం ఫుల్గా వచ్చి కప్పినా కానీ గాలుకు కొట్టుకపోయినాయి, తడిచినాయి. ఇక మరి అవి ఇప్పుడు ఇయ్యాడికి 5 రోజులు లారీలు వస్తాయి. నిన్న రాలే మొన్న అయ్యలే. ఎన్ని రోజులుగా చూసి వస్తాయంటే రేపు ఎప్పిద్దాం ఎల్లుండి ఎప్పిద్దామని వాళ్ళు అన్నారు. వచ్చి రాత్రి ఫుల్ వర్షం పడ్డది, అంత తడిసిపోయినాయి. మరి సార్ వచ్చి చూసిండు, కలెక్టర్ వచ్చి మరి ఏమంటాడు, మరి ఇప్పుడు తీసుకుపోతా అంటాడా ఎట్లా అంటాడు. మరి మొత్తం మీద అన్ని తడిసిపోయినాయి, నాకు ఇబ్బంది ఉన్నది. దయచేసి మాత్రం అన్ని తడిసిన సంతులు అయితే అన్ని తీసుకుపోవాలి. మళ్ళా వర్షం వస్తే మళ్ళా తడుతాయి. అది గాలికి కిందికి వెళ్ళి వస్తున్నాయి నీళ్ళు. మేము కప్పినా కానీ కిందికి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. దాదాపు నువ్వు 360 సంతులు. 5 రోజులే జోకి లారీలు రాక వాళ్ళు వేయలేరు. ఎన్నోసార్లు అడిగితే అత్తయ్య అని అన్నారు, వేయలే. రైతుకు న్యాయం చేయాలి, ఏం మాత్రం అన్ని వేసుకుపోవాలి, లేకపోతే మొత్తం మళ్ళీ ఖరాబ్ అవుతుంది ధాన్యం. చలిగల్ గ్రామం. నా పేరు బందన మల్లయ్య. ఇక్కడ రాత్రి 3:30-4 గంటల మధ్యలో అకాల వర్షం వచ్చి అడ్లు తడిసిపోయినాయి. ఈ తడిసిపోయిన అడ్లను వెంటనే కొనుగోలు చేసి బయలు రైస్ మిల్లుకు పంపాలి బట్టికి. ఎందుకంటే రైతులు ఇప్పటికే 2వ సారి తడిసినాయి. ఇది ఇయ్యాల గిట్ట మళ్ళా వర్షాలు పడితే మొత్తం లాకలొస్తాయి. కాబట్టి తక్షణమే దీనిపై కలెక్టర్ చర్య తీసుకొని తక్షణమే దీనిపై కొనుగోలు చేసి వెంటనే కాంట్రల్ ఏ అడ్డు తడిసినా వెంటనే కాంట్రల్ చేసి బయలు రైస్ మిల్లు తరలించాలని మేము రైతులను విజ్ఞప్తి చేస్తున్నాం. ఉన్నది ఆదాయం ఉన్న పంట వచ్చి ఇక్కడ పోసినాము. ఒక ఎకరానికి 30,000 ఖర్చు పెట్టినాము. మాకు ఇప్పుడు ఏం దిక్కు లేకుండా ఉంది. రోజు వస్తున్నాం పోతున్నాం. మాకు ఇప్పుడు తినవాలంటే తిండి లేకుంటే ఇక ధాన్యం అంతా ఇటు తెచ్చిపోసినాము. మా పరిస్థితికి ఇది ఉన్నది. ఎట్లా చేసుడు ఏం కథ అన్నది చెప్తున్నాం మీకు. తలిసిన ధాన్యాన్ని కొనుగోలు కావాలి మాకు. ఇక్కడికి వెళ్ళి అందరం రైతులం అందరం బతకాలి. వాడు చెడిపోడు బతకాలన్నది లేదు. లైన్ లేదు, లేబర్ లేక లైన్ లేక ఇది ఈ గతి అయింది మాకు. లేకపోతే ఇప్పుడు
అసలు ఏంటిదంటే మాచర వచ్చినాక చూసినాక 3 రోజులకు కుప్పలు ఇవ్వాలి, 15 రోజులు కుప్ప ఆగిపోయింది. మా పరిస్థితి ఏంది? ఈ గతి ఉన్నది. నడిచి 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 ఒక 10 లీటర్ పెట్రోల్ వచ్చిందో తక్కువ వచ్చిందో ఎక్కువ వచ్చిందో పరిస్థితికి ఇది బాబు.